హలో మచాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్య నేత్ర. సో ఇవాల్టి వీడియో వచ్చేసి అందరిలాగే నేను కూడా నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను అనమాట. సో సరదాగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మంచిగా మీరు కనుక ఒకవేళ షాపింగ్ లవర్స్ అయితే ఇక్కడికైతే పక్కా రండి. కలెక్షన్ అనేది చాలా బాగుంది అండ్ మనకి ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మెట్రోలో రావాలి అనుకుంటే గాంధీ భవన్ మెట్రో అనేది అక్కడైతే దిగిపోండి. మనకి నడవడానికి కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసి 3 to 11 అనమాట. ఇది వచ్చేసి మనకి బ్రేక్ లేకుండా మంచిగా 46 డేస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో Feb 15th వరకు మనకి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మంచిగా వెళ్ళి దర్జాగా మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. అండ్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. మీకు కావాల్సిన మంచి మంచి ప్రోడక్ట్స్ కానీ లేకపోతే బట్టలు కానీ లేకపోతే చెప్పులు కానీ అన్నీ అయితే మీకైతే చూపించబోతున్నాను. అండ్ అంతేకాకుండా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే పక్కా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది. సో స్టార్టింగ్ నేనైతే ఎంటర్ అయితే అయిపోయాను. మనకి బ్యాగ్ చెకింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అప్లయన్సెస్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మీకు తెలిసిందే కిచెన్ ఐటమ్స్ అలానే మసాజ్కి సంబంధించిన ఐటమ్స్. సో నేను ఇక్కడ అడిగాను ఇఫ్ ఇన్ కేస్ మాకు కావాలి అనుకుంటే డెలివరీ అనేది ఎలా అంటే వాళ్ళైతే డెలివరీ అనేది ఫ్రీగానే చేస్తారని చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్స్లో మనకి క్రాకరీ అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా. సో మనకి కేజీ పరంగా అయితే 379కి అయితే ఇక్కడైతే ఇస్తున్నారు. సో డిఫరెంట్ ప్లేట్స్ నుంచి సాసేజెస్ నుంచి కప్స్ నుంచి ఇంకా ట్రేస్ నుంచి అన్ని రకాలైతే మనకైతే బాగా దొరుకుతుంటాయి అన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇంట్లో కావాల్సిన మనకి డైనింగ్ టేబుల్కి సంబంధించిన అన్ని ప్లేట్లు అయితే ఇక్కడ బాగా పెట్టారనమాట. అది కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో అయితే బాగా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇవన్నీ వచ్చేసి మనకి అన్బ్రేకబుల్ అనమాట. జనరల్గా మనం బయట కొంటే ఎక్కువగా బ్రేక్ అయిపోతుంటాయి. బట్ ఇక్కడైతే అలా కాదు, అన్బ్రేకబుల్ అయితే చెప్పారు. అండ్ మనకి కేజీ పరంగా ఇస్తున్నారు కాబట్టి మనకి ఇంట్లో ఏవైతే కావాలో అవన్నీ మనకైతే దొరికేస్తాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి అవుట్లెట్. సో వాళ్ళకి సంబంధించింది కాబట్టి మనకి కేజీ పరంగా అయితే మంచిగానే కొనేసుకోవచ్చు. అండ్ ఎగ్జిబిషన్ అనగానే మనకి ఎన్నో రకాలైతే డిఫరెంట్ వస్తువులైతే మనకి కళ్ళకి ఇలాగా ఆశ్చర్యపోతాం అనమాట. అంత విచిత్రంగా అయితే బాగా పెడతారు. అండ్ ఇవన్నీ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్. సో జనరల్గా మీరు ఒకవేళ ఇంటిని డెకరేట్ చేసుకోవాలి, మంచిగా గోడలకి మంచిగా డెకరేటివ్ పీసెస్ అనేవి అతికించుకోవాలి అనుకుంటే ఇలాంటి మంచి డెకరేటివ్ పీసెస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో వీళ్ళే ప్రత్యేకంగా అక్కడైతే రెడీ చేస్తున్నారు. సో నేను వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఏంటంటే అక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ మనకి కావాల్సిన విధంగా మనకి ఎలాంటి కోలాపురి బొమ్మలు కావాలి అనుకుంటే ఇక్కడైతే రెడీ అయితే చేస్తున్నారు. అండ్ ఎగ్జిబిషన్స్ అనగానే నాకైతే పక్కా గుర్తొచ్చేసేది ఏంటి అంటే కోలాపూర్ చెప్పులు. అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట కోలాపూర్ చెప్పులు అనేవి. అండ్ మనకి ఇక్కడైతే చాలా బాగా అయితే కనిపిస్తుంటాయి. అలానే మనకి యూనిక్ డిజైన్స్ అనమాట. సో మనకి స్టాల్స్ వచ్చేసి లక్నో స్టాల్స్ అని, ఇంకా కాశ్మీరీ స్టాల్స్ అని, పాకిస్తానీ స్టాల్స్ అని, అలానే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ కుర్తాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి హోమ్ అప్లయన్సెస్. సో కిచెన్ వేర్కి కావాల్సిన సామాన్లు ఏవైతే కావాలి అనుకుంటారో మీకు చాలా తక్కువలో అయితే దొరుకుతున్నాయి అనమాట. సో స్టార్టింగ్ వచ్చేసి 50 రూపీస్ నుంచి అయితే మనకి అన్నీ దొరికేస్తుంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కిచెన్లో ఏమైనా సామాన్లు కావాలి అనుకుంటే ఎగ్జిబిషన్ అనేది రైట్ ప్లేస్. సో ఇవన్నీ మనకి బయట దొరుకుతాయి అనుకోండి. బట్ ఎగ్జిబిషన్లో ఏంటంటే ఇంకా ఎక్కువ మోడల్స్ అనేవి మనకి కొన్ని తెలియనివి కూడా ఉంటాయి కదా, అక్కడైతే బాగా దొరుకుతుంటాయి. సో ఇదొచ్చేసి లక్నో జ్యువెలరీ. సో లక్నోలో ఏంటంటే మనకి జ్యువెలరీ అనేది చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ లక్నో బ్యాంగిల్స్ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా ఫేమస్. సో ఇవన్నీ వచ్చేసి మనకి ట్రెడిషనల్ వేర్గా మీరు మంచిగా కుర్తీ వేసుకున్న, ట్రెడిషనల్ శారీ వేసుకున్న మనం పేరప్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఎన్ని రకాల గాజులు ఉన్నాయంటే నేనైతే చెప్పలేను. అలానే మనకి లక్నో జ్యువెలరీ కూడా ఇక్కడ బాగానే డిస్ప్లే అయితే చేశారు. నేనైతే చూపిస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మంచిగా ఒక లైట్ వెయిట్ శారీ వేసుకొని ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంటాం కదా. సో ఇక్కడైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నాకు తెలిసి లక్నో జ్యువెలరీ అనేది ఈ షాప్ ఒకటే ఉందన్నమాట. సో ఈ స్టాల్‌లో మొత్తం మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే కనిపిస్తుంటాయి. సో పెద్ద జుమ్కీలు గానీ, పెద్ద లాంగ్ నెక్ పీసెస్ గానీ, చైన్స్ గానీ, బ్రాస్లెట్స్ గానీ
అంటే మొత్తం ఫ్యాన్సీ ఐటెమ్స్ అనేవి మనకిక్కడ దొరుకుతాయన్నమాట. సింపుల్‌గా ఒక శారీ వేసుకొని ఇంత మంచిగా ఇలాంటి చైన్స్ వేసుకొని, అలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే, అలా పేరప్ చేసుకుంటే చాలా అందంగా అయితే మన ఆడవాళ్ళైతే కనిపిస్తుంటారు. సో, ఇక్కడ జనాలు గూడా బానే వచ్చి కొనుక్కుంటున్నారు. మీరు గూడా ఒకసారైతే చెక్ చేసుకోండి. ఈ షాప్ అనేది నేను డీటెయిల్స్ అనేవి పెట్టాను కదా! అండ్ మధ్య మధ్యలో మనకిట్లా హల్వాలైతే కనిపిస్తుంటాయి. ఇవన్నీ వచ్చేసి కేరళ హల్వా. టేస్టింగ్ కోసం కూడా ఇస్తారు. చాలా బాగుంది. నేనైతే తీసుకున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడి నుంచి మనకి క్రాకరీ అయితే స్టార్ట్ అయిపోతదనమాట. సో, క్రాకరీ వచ్చేసి నా ఫేవరెట్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకో తెలీదు క్రాకరీ అనగానే చాలా ముచ్చటైతే యేస్తుందనమాట. సో, డైనింగ్ టేబుల్ మీద సెట్స్ అనగా, ప్లేట్స్ అనగా అండ్ మల్టిపుల్ లైక్ ఏంటి అంటే మనకి డెకరేటివ్ ఐటెమ్స్ క్రాకరీలో చాలా బాగా అయితే ఇక్కడైతే బాగా పెట్టారు ఈ స్టాల్‌లో. అండ్ చూడండి ఇక్కడ వాళ్ళ పీసెస్ అనేవి ఎంత యూనిక్‌గా ఉన్నాయంటే వాళ్ళ డెకరేటివ్ పీసెస్ అనమాట. మంచిగా మనం షోకేస్‌గా పెట్టుకోవడానికి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ప్లేట్స్ అండి అసలు ఆ డిన్నర్ సెట్స్ ప్లేట్స్ అయితే ఎన్ని రకాల కలెక్షన్ అంటే చూస్తే ఎంత ముచ్చటేస్తదంటే అబ్బా! ఎంత క్యూట్‌గా ఉన్నాయో అనిపిస్తది. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. అండ్ మనకి ప్రైస్ వచ్చేసి కాస్త అటు ఇటు అయితే ఉంది. అండ్ ప్రైస్ ఫిక్స్‌డ్ అయితే పెట్టలేదు. అండ్ చూడండి ఇక్కడ సెట్స్ అనేది కాఫీ సాసర్స్ అయితే ఎంత బాగున్నాయంటే, అంటే చైనా మోడల్స్ అంటారు గదా! అంటే చైనాలో ఒక ప్రొక్లైన్ డిజైన్ అనేది చాలా ఫేమస్. అలానే ఇక్కడ గూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయన్నమాట. ఈ మధ్య కాలంలో బాగా ఇలాంటి సెట్స్ అనేది బాగా కొంటున్నారు. సో, మీరు కూడా ఒకసారైతే చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ వీళ్ళ డెకరేటివ్ ఐటెమ్స్ అనేవైతే చాలా బాగా నచ్చాయి. సో, మనం ఎవరికైనా గిఫ్ట్ అనేది ఇవ్వాలి అనుకుంటే ఇక్కడైతే మంచిగా కొనేసుకోవచ్చనమాట. సో, ఫిక్స్‌డ్ పెట్టలేదు కాబట్టి మనం బార్గెయిన్ చేసుకోవాలి. సో, ఇలాంటి ప్లేస్‌లో ఏంటి అంటే ఎంత బార్గెయిన్ చేసుకుంటే అంత మంచిది. సో, మీ టాలెంట్ అనేది పక్కా చూపెట్టాలనమాట. సో, అండ్ కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా కొనుక్కోండి. ఒక్కొక్కసారి పీసెస్ అనేవి ఇరిగిపోతూ ఉంటాయి. సైడ్స్‌కి ఇరిగిపోతూ ఉంటాయి. సో, మొత్తం చెక్ చేసుకోవాలనమాట. అండ్ చూడండి అక్కడ నాకు గోల్డెన్ సెట్ అనేది చాలా బాగా నచ్చింది. సో, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట. సో, చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నాయి. ప్యారెట్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. సో, మంచిగా మీది ఓన్ హౌస్ ఉన్నా, లేకపోతే రెంటెడ్ హౌస్ ఉన్నా మంచిగా అలా డెకరేషన్ అనేది చేసుకుంటే ఇల్లనేది చాలా అందంగా ఉంటుంది. మనం మంచిగా ఇలా డెకరేషన్ అనేవి వీటితో అయితే చేసేసుకోవచ్చు. అంతే కాకుండా కిచెన్ వేర్ ఐటెమ్స్ కూడా ఇక్కడ బానే పెట్టారనమాట. ఒకసారయితే చెక్ చేసుకోండి. చాలా బాగుంది ఇక్కడ డెకరేటివ్ ఐటెమ్స్ అనేవి. అండ్ ఇదొచ్చేసి షాప్ నేమ్ అనమాట. నేనైతే బయట నుంచయితే మీకైతే చూపిచ్చాను. అండ్ పక్కనే ఇదొక షాప్ ఉంది. మనకేంటంటే చెక్కతో ఏవైతే మనకి ప్రొడక్ట్స్ అనేవి చేస్తారో ఇవన్నీ మనకి యాంటిక్ పీసెస్ అనమాట. చాలా బాగున్నాయి. ఇలాంటి షాప్స్ మనకి ఇక్కడి నుంచి బానే కనిపిస్తుంటాయి. సో, నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. సో, ఇవన్నీ పెట్లు చూడండి మనం జ్యువెలరీ గానీ, లేకపోతే చిన్న చిన్న అంటే చిన్న చిన్న బట్టలు గానీ, దాచుకోవడానికైతే చాలా చాలా బావుంటాయి. ఇక్కడ నేనొక గన్ చూసాను. అసలు చూసుకుంటే నార్మల్‌గా గన్ను ముట్టుకుంటే బరువుంటది గదా! అలానే ఉంది. చాలా బాగా అనిపిచ్చాయన్నమాట నాకైతే ఇవన్నీ చూస్తుంటే. అండ్ మనకి దేవుడి ముందు పెట్టుకునే పీటలు గానీ, అండ్ నార్మల్‌గా చపాతీ చేసుకునే పీటలు గానీ, అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ మన ప్రైసెస్ కూడా స్టార్టింగ్ అనేది ఎలా ఉంది అంటే 2000 నుంచి అంటే చెక్క కాబట్టి కాస్త రేట్ అనేది ఎక్కువగానే ఉంది. సో, మీ బార్గెన్ అనేది ఎలా చేసుకుంటారా అని ఇంకా మీ మీదనే డిపెండ్ అయ్యి ఉంటదనమాట. అండ్ వాల్ క్లాక్స్ కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట. అండ్ చెక్కతో చేసిన వాల్ క్లాక్స్ అయితే చాలా చాలా క్యూట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఒకసారైతే చూసుకోండి. అండ్ ఇదంతా మనకి సంబంధించిన క్రాకరీయే. ఈ షాప్ అయితే నేనైతే లోపలికైతే వెళ్ళాను. ఇదంతా ముఘల్‌కి సంబంధించిన మోడల్స్ అనమాట. ప్రింట్స్ అనేవి అన్నీ ముఘల్‌కి సంబంధించిన ప్రింట్స్ చాలా చాలా యూనిక్ అయితే ఉన్నాయి. సో, నేనైతే ఎప్పుడు ఇలాంటి ప్రింట్స్ అయితే బయటైతే చూడలేదు. సో, రెగ్యులర్‌గా మనం ఇలాంటివన్నీ ఆన్‌లైన్‌లో అయితే చూస్తూ ఉంటాము. అండ్ అక్కడ ప్రైస్ కూడా అదిరిపోద్ది. సో, మనం బయటైతే అంత ప్రైస్ అయితే చూడము. బట్ ఈ షాప్‌లో వచ్చేసి ఏంటంటే మనకి ప్రైస్ అనేది కాస్త తక్కువగానే ఉంది. సో, మనం బార్గెయిన్ చేసుకోవాలి. సో, ముందు చెప్పినట్టు ఎంత బార్గెయిన్ చేసుకుంటే అంతే మంచిది. అండ్ ఇక్కడ వేసెస్ చూడండి ఎంత బాగున్నాయో. లైక్ మంచి మంచి పాట్స్ కానీ, వెజిల్స్ గానీ, కెటిల్స్ గానీ చాలా చాలా క్యూట్‌గా ప్రింట్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. నాకైతే ఇవన్నీ కొనుక్కొని ఎళ్ళిపోవాలనిపించింది. అంత క్యూట్ అయితే ఉన్నాయి. సో, ఇవన్నీ ఏంటంటే మనం వాడమేమో బట్ అలా పెట్టుకొనైతే ఉంటామేమో. కానీ చూడ్డానికైతే చాలా చాలా క్యూట్ అయితే ఉన్నాయి. సో, ఇలాంటి షాప్సే మనకి కనిపిస్తూనే ఉంటాయన్నమాట. అండ్ ఒకటే ఓనర్‌కి 2, 3 షాపులైతే వరుసగా అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇందాక చూపించిన ఏదైతే ఆహ్,
ముఘల్ షాప్ అన్నాను. అలాంటిదే ఇంకొక షాప్ వీళ్ళదైతే ఉంది. సో, వీళ్ళ దగ్గర గూడా డెకరేటివ్ పీసెస్ అనేవి గూడా ఉన్నాయన్నమాట. ఒకసారైతే చెక్ చేసుకోండి. నన్నడిగితే ఏంటంటే, ఒక షాప్‌కెళ్ళండి. మీకు నచ్చితే అక్కడ కొనుక్కోండి. లేదంటే ఇంకొక షాప్‌కెళ్ళండి. సో, అక్కడ చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి తిరగండి. అండ్ ఇదొచ్చేసి కార్పెట్ షాప్ అనమాట. నన్నడిగితే కార్పెట్స్ ఇక్కడైతే యూనిక్ ఉన్నాయన్నమాట. అండ్ నేనైతే విజిటింగ్ కార్డ్ అయితే తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. సో, ఇంట్లో మనం కార్పెట్స్ అనేవి బాగా యూజ్ చేస్తుంటాం గాబట్టి, ఇక్కడ చాలా డిఫరెంట్ డిజైన్స్‌తో, ప్యాటర్న్స్‌తో అయితే ఉన్నాయి. ఒకసారైతే ఇక్కడ గూడా వచ్చి చెక్ చేసుకోండి. సో, వీళ్ళైతే నాకైతే చూపిస్తున్నారు వాళ్ళ కలెక్షన్ అనేది. ఒకటొకటి మెల్లగా తీసి. సో, నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. అండ్ మనకి ఇవే కాదు లైక్ డ్రెసెస్ గానీ, పాకిస్తానీ డ్రెసెస్ గానీ, ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ గానీ, కాశ్మీరీ స్టాల్స్ గానీ, చాలా వరకైతే మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో, ఇదొచ్చేసి చాలా పెద్ద ఎగ్జిబిషన్ కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాలనమాట. మనం ఎంత నడుచుకుంటూ వెళ్తే మనకి అంత యూనిక్ డిజైన్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో, చాలామందేంటంటే కాస్త దూరం వెళ్ళి ఆగిపోతూ ఉంటారు. సరే చూసాం కదా అని చెప్పేసి. బట్ అలా కాదు. ముందుకెళ్తూ ఉంటేనే మనకి డిఫరెంట్ కలెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో, కాస్త ఓపిక తెచ్చుకొనైతే వెళ్ళైతే ఒకసారైతే చెక్ చేసుకోండి. అంతే కాకుండా నేను చెప్పేదేంటంటే, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి మీరు కొనేటప్పుడు. ఎందుకంటే ఎగ్జిబిషన్స్ కాబట్టి కాస్త అటు ఇటు అయితే ఉంటుంది పక్కా. ఒక్కొక్కసారి ఏంటంటే డిఫెక్టివ్ పీసెస్ కూడా మనకి అమ్మేస్తుంటారు. సో, మనం తెలియకుండా ఏంటంటే కొనేసుకుంటాం గదా! సో, అలా కాకుండా మొత్తం అంతా చెక్ చేసుకోండి. మీరు 2000 పెట్టినా, రూ. 1000 పెట్టినా మనీ మనం పెడతాం గాబట్టి, దానికి పక్కా మనం న్యాయం చేయాలి కాబట్టి, పక్కా టాప్ టు బాటమ్ అయితే చూసుకోండి. అండ్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి మనకి దుప్పట్లు ప్రత్యేకంగా ఇవన్నీ వచ్చేసి రాజస్థానీ దుప్పట్లయితే ఇక్కడైతే పెట్టారు. అండ్ చెప్పాలి అనుకుంటే మనకి దుప్పట్లొచ్చేసి డబుల్ కాట్, సింగిల్ కాట్, కింగ్ సైజ్ అన్నీ అయితే బానే పెట్టారు. అండ్ లోపలికెళ్ళి చూసుకుంటే మనకి ప్రింట్స్ అనేవి, కలెక్షన్ అనేది చాలా బాగుందనమాట. ఒకసారైతే చెక్ చేసుకోండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ వచ్చేసి యూనిక్‌గా ఉన్నాయి. ప్రింట్స్ చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద దుప్పట్లనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు పెద్దవి కింగ్ సైజ్ కావాలి అనుకుంటే మనకి అన్నీ అవైలబుల్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. అండ్ నేను షాప్ పేరు కూడా మెన్షన్ చేశాను. అండ్ ఒకసారైతే చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రింట్స్ చూడండి ఎంత బాగున్నాయో. మంచిగా లైట్ వెయిట్ ప్రింట్స్ ఉన్నాయి. అలానే డార్క్ కలర్ ప్రింట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారైతే చెక్ చేసుకోండి. అండ్ ఇది చూడండి ఇతనైతే చూపిస్తున్నాడు. నాకైతే చాలా బాగుంది. లైక్ క్రీమ్ కలర్ మీద మనకి ఇది సిల్వర్ ప్రింట్ అనుకుంటా. సో, తినైతే చెప్తున్నాడు ఆల్ సీజన్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వింటర్, సమ్మర్ ఏ సీజన్ అయినా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ నుంచి మనకేంటంటే ఎక్కువ దుప్పట్లయితే బాగా కనిపిస్తుంటాయి. లైక్ పిల్లోస్ గానీ, పిల్లో కవర్స్ గానీ, దుప్పట్లు గానీ, పిల్లోస్ గానీ అన్నీ అయితే మనకి కనిపిస్తుంటాయన్నమాట. సో, ఒకసారైతే చెక్ చేసుకోండి. ఎగ్జిబిషన్‌లో బాగా దుప్పట్లొచ్చేసి మనకి ప్రైసొచ్చేసి 1000కి, 3000కి 2 అలాగా మనకి ప్రైసెస్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగైతే అమ్ముతుంటారు. సో, షాప్‌కి అంటే షాప్ ఎలా ఉంటుంది అనేది ప్రైసెస్ కూడా అలానే ఉంటాయన్నమాట. సో, ఒక షాప్‌కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ముందు చెప్పాను కదా! ఎగ్జిబిషన్ అనగానే మనకి కోలాపూరి చెప్పులైతే ఇక్కడ బాగా ఉంటాయి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మీరైతే బార్గెయిన్ అయితే చేసుకోవాలి. అండ్ చెప్పాలి అనుకుంటే ఈ కోలాపూర్ చెప్పులు అనేవి ఎలా ఉంటాయంటే, ఎప్పుడైనా, ఎక్కడైనా మీరు ఏ షాప్‌లో చూడండి డిజైన్స్ అనేవి ఒకేలాగైతే ఉంటాయి. బట్ మువ్వలు కొన్ని దగ్గర ఏంటంటే మువ్వలు, గవ్వలనేవి యాడ్ అయితే చేస్తూ ఉంటారు. సో, చెక్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా అయితే కొనుక్కోండి. సో, ఇవన్నీ వచ్చేసి దుప్పట్లనమాట. అండ్ చెప్పాను కదా! సో, ముంబై నుంచయితే ఈ షాప్ అయితే పెట్టుకొని ఇక్కడైతే అమ్ముతున్నారు. కొన్ని స్టాల్స్‌కి పేరైతే ఉన్నాయి. కొన్ని స్టాల్స్‌కైతే పేరైతే లేవు. సో, నేనైతే ఇక్కడ చూస్తున్న నేనిక్కడ ఏం చూస్తున్నానంటే మనకి డిఫరెంట్ స్టాల్స్ అనేవున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగైతే ఉన్నాయన్నమాట. కొన్ని దగ్గర మనకి దుప్పట్లు అమ్ముతున్నారు. కొన్ని దగ్గర మనకి కుర్తీస్ అమ్ముతున్నారు. కొన్ని దగ్గర బ్యాగ్స్ గానీ, చెప్పులు గానీ అలా అయితే అమ్ముతున్నారు. సో, ఇప్పుడు వచ్చిన షాపొచ్చేసి సిల్క్స్ అనమాట. లైక్ మనకి ఏవైతే పట్టు చీరలు గానీ, లేకపోతే సిల్క్ శారీస్ గానీ కావాలో అవైతే అక్కడైతే అమ్ముతున్నారు. అండ్ ఇదొచ్చేసి ముంబై బ్యాగ్స్ అనమాట. సో, ప్రత్యేకంగా ముంబై నుంచయితే వచ్చి ఇక్కడైతే స్టాల్ పెట్టుకున్నారు. సో, ఇక్కడ కలెక్షన్ అనేది చాలా బాగుంది. ఈ షాప్‌కైతే పక్కా వెళ్ళి మీరైతే తీసుకోండి. చాలా బాగున్నాయన్నమాట. సో, రెగ్యులర్ ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్, స్కూల్స్‌కి వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ అనేది చాలా బావుంది. అండ్ వీళ్ళు చూడండి మీకు ఎవరైతే బ్లూ కలర్‌లో కనిపిస్తున్నారో వీళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. అందరూ మంచిగా వచ్చి ఇలా స్టాల్ అయితే పెట్టుకున్నారు. చాలామంది ఉంటారు అబ్బాయిలు. అండ్ యూత్ అనేది ఇలా పెట్టుకోవడం వల్ల
చాలా ఎంకరేజివ్‌గా మనం గూడా ఎంకరేజ్ చేయాలి. అండ్ నాకైతే చాలా ముచ్చటైతే అనిపిచ్చింది. ఎందుకంటే అందరూ జాబులు చేయడమే కాదు, ఇలా డిఫరెంట్‌గా కూడా ట్రై చేస్తేనే కదా మనం కూడా లైఫ్‌లో ముందుకెళ్ళేది. సో, నాకైతే చాలా ముచ్చటైతే అనిపిచ్చింది. అండ్ ఈ స్టాల్ గూడా ఒకసారైతే చెక్ చేయండి. చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ డిఫరెంట్ మెటీరియల్స్, కుర్తీస్ అన్నీ మనకి ఎగ్జిబిషన్‌లో అయితే బాగా దొరుకుతూ ఉంటాయి. అండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయన్నమాట. అండ్ ఎగ్జిబిషన్‌లో పక్కా మనం కొనాలి అనుకుంటే చికెన్ కర్రీ కుర్తాస్ అయితే పక్కా కొనుక్కోవాలి. ఒక్క చికెన్ కర్రీ కుర్తా కొనుక్కుంటే ఎంత బాగా అనిపిస్తుందంటే నాకైతే చాలా బాగా నచ్చుతాయన్నమాట. అంటే ఒక మంచిగా ఒక అమ్మాయి చికెన్ కర్రీ కుర్తా యేసుకొని ట్రెడిషనల్ వేర్‌లో అలా రెడీ అయితే చాలా అందంగా అయితే ఉంటుంది. సో, ఈ పర్టిక్యులర్ షాప్స్ అనేవి మనకి ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయన్నమాట. ప్రత్యేకంగా చికెన్ కర్రీ కుర్తాస్ కోసము బ్యాక్ సైడ్ అయితే బాగా అయితే స్టాల్స్ అయితే పెట్టారు. ఒకసారైతే చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చికెన్ కర్రీ కుర్తాస్ కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడైతే బాగా ఉన్నాయి. అంతేకాకుండా దుప్పట్లు గూడా ఇక్కడ బాగా స్టాల్స్ అయితే ఎక్కువగా పెట్టారు. సో, అన్నీ హ్యాండ్లూమ్ దుప్పట్లు, మనకి కాటన్ దుప్పట్లు అన్ని సైజెస్‌లో మనకైతే బాగా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడి నుంచి మనకి చిన్న పిల్లలకి కావాల్సిన బొమ్మలు అంటే ఏవైతే ఆడుకుంటారో వాళ్ళు ఇక్కడైతే బానే పెట్టారు. సో, అంత కాసైతే లేవు చెప్పాలనుకుంటే. సో, ఎగ్జిబిషన్ అంటే పిల్లలకి ఈసారి నుమాయిష్ వచ్చేసి పిల్లలకి కాదు, ఎక్కువ పెద్దలకే ఎక్కువ టార్గెట్ చేసిందని నాకైతే అనిపిచ్చింది. సో, పిల్లలకంటే అంత ప్లే ఏరియా చూసుకుంటే అంత కాసైతే లేదు. సో, నేనైతే చూపిస్తాను. బట్ చిన్న పిల్లలకి 10 ఇయర్స్ లోపల పిల్లలకైతే పర్లేదు. వాళ్ళైతే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ చూసుకుంటే నాకేదో జాతరకొచ్చిన ఫీలింగయితే కనిపిచ్చింది. సో, మనకి జాతరలోనే గదా ఇవన్నీ ఇలా చిన్నగా రంగుల రాట్నాలు, ఇలా చిన్నగా బొమ్మలు బాగా కనిపిస్తుంటాయి. సో, ఇవన్నీ మనకి జాతరలో ఏవైతే కనిపిస్తాయో అవే కనిపిస్తున్నాయి. సో, ఇంక అక్కడి నుంచి ముందుకైతే వచ్చేసి ఇక్కడొచ్చేసి మనకన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట. సో, చాలా డిఫరెంట్‌గా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. వీళ్ళందరూ వచ్చేసి ఆగ్రా నుంచొచ్చారనమాట. సో, స్టాల్స్ అనేవి చాలా బాగా పెట్టారు. కాకపోతే ఫుడ్ ఐటెమ్స్ వచ్చేసి కాస్త కాస్ట్‌లీ అనేవున్నాయి. సో, మనకి బయట రూ. 50 అమ్మితే వీళ్ళొచ్చేసి రూ. 100 అయితే చేసైతే అమ్ముతున్నారు. సో, నేనొచ్చేసి పూరి అయితే తీసుకున్నాను అండ్ ఆలూ కర్రీతో. అదొచ్చేసి 2 పూరీలకి రూ. 100 అయితే చార్జ్ చేశారు. అలానే షుగర్ కేన్ జ్యూస్ ఉంది. మనకి అన్నీ లైక్ ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్ ఉంది. అన్ని ఐటెమ్స్ అయితే మనకిక్కడ దొరుకుతున్నాయన్నమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు తినాలి అనుకుంటే తినండి. అండ్ చాలామంది అనుకుంటారు హైజీన్ ఉండదు, ఇది ఉండదు అని. బట్ ఇలాంటి ప్లేసులకొచ్చిన తర్వాత హైజీన్ అవన్నీ అయితే పక్కనైతే పెట్టాలి. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి పెట్టుకుంటారు కాబట్టి మనం అన్ని డిషెస్ అనేవి పక్కా అయితే ట్రై చేయాలి. అండ్ నన్నడిగితే వాళ్ళు మంచిగా యూనిఫార్మ్ యేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు కాబట్టి పర్లేదు హైజీన్ అనేది మెయింటైన్ చేస్తారు అనైతే నేను అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ అనేది మనకంటే తెలీదనుకోండి. బట్ నన్నడిగితే ఒకసారైతే ట్రై చేయండి. ట్రై చేయడంలో అయితే తప్పైతే లేదు కదా! అండ్ ఫుడ్ స్టాల్స్ వచ్చేసి ఇక్కడే కాదు, కాస్త ముందుకెళ్తే చాలా పెద్ద ఫుడ్ స్టాల్స్ అనేవి మనకైతే కనిపిస్తుంటాయి. అండ్ దారి అంటే కాస్త ముందుకెళ్ళిపోతుంటే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా అయితే పెట్టారు. సో, నేనైతే అక్కడికెళ్ళలేదనమాట. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అంటే మనకి బయట కూడా దొరుకుతుంటాయి కదా! ప్రత్యేకంగా అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదని నాకైతే అనిపిచ్చింది. సో, రెగ్యులర్‌గా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి బయటైతే బాగా దొరుకుతుంటాయి కాబట్టి నేను అక్కడి నుంచైతే వచ్చేసాను. బట్ ఇక్కడ ఫుడ్స్ అనేవి బాగానే పెట్టారు. ఒకసారైతే చెక్ చేసుకోండి. మీకు అంత తిరిగిన తర్వాత ఆకలైతే యేస్తుంది కాబట్టి ఇక్కడైతే మంచిగా అయితే తినేసేయండి. అండ్ ఇక్కడి నుంచి మొత్తం ప్లే ఏరియా అనమాట. సో, పిల్లలకి కావాల్సిన ప్లే ఏరియా మొత్తం ఇక్కడి నుంచైతే స్టార్ట్ అయిపోతుంది. సో, ముందు చెప్పాను కదా! సో, ప్లే ఏరియా అయితే నాకైతే అంత నచ్చలేదు. సో, నేనైతే చాలా ఎగ్జిబిషన్స్‌కైతే వెళ్ళాను. చాలా బాగా అయితే చూశాను. బట్ నాంపల్లిలో నాకు ప్లే ఏరియా వచ్చేసి అంత ట్రై చేయాలని నాకైతే అనిపించలేదు. అండ్ సరే నార్మల్‌గా అక్కడి నుంచి చూశాను కదా! అని బయటకైతే వచ్చేసాను. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. బట్ ఇక్కడ మనం కొనుక్కోలేమనమాట. అవి మనం ఆడి విన్ చేసుకోవాలి. సో, ఇంత తిరిగిన తర్వాత నేనైతే పక్కా ఈ మసాలా పొటాటో అయితే పక్కా ట్రై చేస్తాను. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇలాంటి వీడియోస్ అయితే మంచిగా పెట్టబుద్ధి అవుతుంది. సో, పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.